2వ అధ్యాయం 16వ వచనం. నాన్న ఒక్కసారి 3:16 చదువు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మరొక్క మాట, 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ మాట. 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ మాట. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్. ఒక మాట అడగనబడి, ఇది సలహానా సూచన? చెప్పాలి. సలహా. ఇంకా ఆలోచించండి, ఇది సలహానా సూచన? బైబిల్లో యేసయ్య చెప్పింది ఏది సలహాగా తీసుకోమాకండి, అది ఆజ్ఞగా తీసుకున్నప్పుడు మనకు జీవం. దేవునికి స్తోత్రం. దేవుని మాట సలహాగా తీసుకుంటే సలహాని పాటిస్తే పాటిస్తాం, చెప్పండి, లేకపోతే లేదు. అని ఆజ్ఞ పాటించాలి. నా ప్రభు అయిన దేవుడు అంటాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను కైకొనును. ఒకడు నా ఆజ్ఞలను కైకొని ఎడల అతడు నన్ను ప్రేమించుచున్నాడు అంటాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో. ప్రభు అయిన దేవుడు ఈ ఉదయపు వేళ నీతో నాతో మాట్లాడే ఒక శ్రేష్టమైన మాట. ఒక్కసారి మీకు ఒక చిన్న టెస్ట్ పెట్టిన ఉంది. 3 రోజులు మీరు నాకే పెట్టారు టెస్ట్, ఈ రోజు నేను పెడతాను మీకు టెస్ట్. రైట్. చదివిన 1 పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనంలో కానీ, చదివిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో నుంచి చదివినటువంటి వాటిలో కానీ ఎన్ని మార్లు దేవుడు నీ గురించి ఏమన్నాడో ఒకసారి చెప్పండి. మంచి మాట. ఏమన్నాడు ఆయన? ఎన్ని మార్లు అన్నాడో చెప్పండి ఒకసారి. చదువు నాకు చూసి చెప్పండి, నాకు త్వరగా. ఎన్నిసార్లు ఉందో చెప్పాలి. 1 పత్రిక ఒకసారి చూడండి, ఎన్నిసార్లు చెప్పాడు చూడండి. ఏదైనా ఒక మాట ఒకసారి చెప్పామంటే పెద్ద ఇంపార్టెన్స్ ఏమి, అదే మాట 4 సార్లు చెప్పారనుకో, చెప్పండి, మనం అంటాం మొత్తుకుంటున్నా. ఏమంటున్నాం? ఇలా ఎగిరండి. ఏమండి నిజమే, మీరు పిల్లలతో అంటారు కదా, ఎన్ని రోజులు చెప్పాలి బాబు నీకు? దేవాది దేవుడు కూడానండి, ఆయనకున్న అలవాటు అది. ఒకటి, నీ నా జీవితాలకు క్షేమం అన్నప్పుడు అనేక పర్యాయాలు చెప్తాడు. బైబిల్లో ఓ గ్రంథానికి ఒక విశిష్టత ఉంది. ఆ గ్రంథానికి ఉన్న పేరు కూడా చాలా విదూరం. ద్వితీయ ఉపదేశ కాండం అంట. ఏ కాండం అది? చెప్పండి చెప్పండి, ఏ కాండం అది? మనం ఎట్టంటామో తెలుసా? నా క్రమగారిపోయి నేను కనుక ఈ మెసేజ్ అంత ముందు చెప్పుకుంటే పోసు, ఈ మెసేజ్ ఆయన ఎప్పుడో చెప్పేసాడు, తినాల్సిన అవసరత అగత్యం మాకేమి. మనం ఎట్లా అంటామంటే ఒకసారి ఇంకోసారి దానికి చెప్పలే. చెప్పేమో సినిమా ఒకసారి చూసాక ఇంకోసారి వద్దులే అంటావా? పెట్టమే. దూరదర్శన్లో అయితే పెట్టమే, ఈనాడులో అయితే పెట్టమే, జీటీవీలో అయితే పెట్టమే, మొబైల్లో అయితే పెట్టమే. ఎన్నిసార్లు కొట్టలే, ఎన్నిసార్లు చూసినా ఎట్లా ఉంటుందట. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రీస్తునందు ఆయన కొరకు కొనబడిన మనతో ప్రభువైన దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నిన్నటి దినం వరకు మొదటి దినం ఆయన అన్నాడు, నేను సమాధానకర్తయగు దేవుడు, నేను మిమ్మల్ని సమాధానంగానే పిలుస్తున్నాను, మీకు సమాధానం పిలిచాను అన్నాడు దేవుడు. 2వ రోజు అన్నాడు, అయ్యా ఆ సమాధానం సంపూర్ణంగా నువ్వు పొందాలంటే నా మాట నువ్వు వినాలి అన్నాడు ఆయన. నేను మీతో చెప్పున్నది చేస్తే సమాధాన సంబంధమైన ఈవులను మీరు అనుభవిస్తారు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకించుము, వివేకము కలిగిన నా బోధకు
సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహించును అన్నవాడు నిన్నటి రోజు అన్నాడు, సుఖము సమాధానం నువ్వు అనుభవిస్తున్న భూమి మీదే ఉండడం కాదురా, నా పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. నేను నిన్ను పిలిచిన ఆ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. ఆ పిలుపులో నీవు మనందరం బాల్య భాగస్తులం. ఏమంటే డ్వాక్రాలో మీరు ఎంతమంది బాల్య భాగస్తులు? ఎంత ఆనందంగా చేతులెత్తాం, మనకి ఎంతమంది అలాగే బాబా మేము మా కొందరికి అవకాశం దొరకలేదు, బాబు రోజులు గట్టిగా ఎత్తున్నారంట, ఉంటే బాగుండేది నాయన. వినండి, సజీవుడైన దేవుడు అన్నాడు, మీరు మిమ్మల్ని నేను పాలిభాగస్తులు చేసింది ఎక్కడికో తెలుసా? భూమి దాని సంపూర్ణత నాదైనా దీనికోసం కాదురా మిమ్మల్ని నేను సిద్ధం చేసింది. మీ పాలిభాగత్వం పరలోకమందున్న ఆస్తి కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ పౌరసత్వం అక్కడ నుండే మిమ్మల్ని తీసుకుపోవడానికి వరుడైన వాడు వస్తున్నాడని మాట్లాడాడు. ఈరోజు సంపూర్ణ పరుచుకో అంటున్నాడు. ఇంతకు మీరెవరు అంటే అంటాడు, మీరు నా ఆలయం. ఆమె సార్ ఎవరమంటండి మనం? మరి ఇదేంటి? మీకు విదూరమైన విషయం చెప్తారు, దీన్ని వివరిస్తూనే మీ దగ్గరికి వస్తానండి. ఈ మందిరం కట్టుకోవడానికి ఎంత ప్రయాసపడతామో. కొన్ని మందిర ప్రారంభాలకు పిలుస్తా, సేవకులం కదండి, పిలిచినప్పుడు వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యారు టైల్ బాగా బళ్ళారు నుంచి తెప్పించామండి. ఎక్కడి నుంచి? బళ్ళారు నుంచి తెప్పించామండి అయ్యారు. స్టేజ్ చూసారా? స్టేజ్ మీద ఒక విచిత్రమైన రాయి చూసారా? అవును బ్రదరు, స్టేజ్ అంతా ఒక రకంగా ఉంది, మీరు నిలబడిన రాయి ఒక రకంగా. అదే మరి ఆ రాయి కాస్ట్ ఎంత అనుకున్నారా? అది ఎక్కడి నుంచి తెప్పించామనుకున్నారండి? ఎక్కడి నుంచి బాబు? ఏ కర్ణాటక, ఏ తమిళనాడు? అవే ఇక్కడ ఎక్కడి నుంచి కాదండి బాబా, ఫారెన్ నుంచి షిప్లో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందట? మంచిదే. నువ్వు సొమ్ము వెచ్చించి కట్టుకునే మందిరానికి నువ్వెంత ప్రయారిటీ ఇస్తావో, దాన్ని చూసి ఎంత మురిసిపోతావో. ఏమండి, ఎందుకంటే నీ చెయ్యి దానిలో ఉంది. ఏముంది? ఇచ్చావుగా, ఉంది అని ఎంత సంబరపడిపోతావో. మేం కట్టుకున్నామండి మందిరం. ప్రభు మాకు కృప చూపగా, ఆయన మమ్మల్ని ప్రేరేపించగా, మా చేతులను బలపరచగా, మా హృదయాన్ని తెరవగా మేము కట్టుకున్నాం. ఆయన కృపను బట్టి కట్టుకున్నాం. బాగుందిరా. కానీ చేతితో నిర్మించబడనిది ప్రభు అయినటువంటి దేవాది దేవుడు నిన్ను నన్ను తన ఆత్మతో కట్టుకున్నవాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. సూటిగా మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చెప్పండి ఏమై ఉన్నామంట? ఎవరితో 2 మాటలు మాట్లాడాడండి. కొరింథీ మొదటి పత్రికలో మాట్లాడాడు, 2వ పత్రికలో కూడా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడవలసిన అగత్యం వచ్చింది ఆయనకుంటే, ఈ కొరింథీ పట్టణం బహు భయంకరమైనటువంటి పట్టణం. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే జలసాలతో కూడిన పట్టణము. దేవుని బిడ్డలారా, ఇది చాలా చోట్ల సిటీ లైఫ్ అంటామే, అలాంటి భయంకరమైనటువంటి పట్టణం ఇది. వ్యభిచారానికి ఆలవాలమైనటువంటి పట్టణం అక్కడ, దేవతారాధనకు ఆలవాలమైనటువంటి పట్టణం అక్కడ, వర్తక వ్యాపారాలు గంభీరంగా జరిగే పట్టణం అక్కడ. ఎక్కడైతే వర్తక వ్యాపారం బాగా జరుగుతుందో, ఉదాహరణకు బొంబాయి, దాన్ని రెడ్ లైట్ ఏరియా అంటారు. బొంబాయిని ఏమంటారు? రెడ్ లైట్ సిటీ అంటారు. తెలుసా బొంబాయి? ఏమండి, అది భయంకరమైనటువంటి నగరం. విశాఖపట్నానికి వెళ్ళారనుకోండి, అది శృంగార నగరం. ఎటు నుంచి చూసినా రోడ్ల మీద సిగ్గు సెలవు లేకుండా శృంగార కలాపాలు నడిపించే పట్టణం విశాఖపట్నం. ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విచ్చలవిడితనం, సొదొమ గొమొర్రాలను కూర్చున్నటువంటి ఆలోచన విశాఖపట్నాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూడవచ్చు. ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అయితే కొరింథీ పట్టణం అటువంటి పట్టణం, అటువంటి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి పట్టణాన్ని ప్రభు అయిన దేవుడు ప్రేమించాడు. ఆమేన్, ఆమేన్. ఎక్కడ పాపము విస్తరించెనో అక్కడ నా కృప అధికము అన్నాడు ప్రభు అయిన దేవుడు. ఆ పట్టణాన్ని ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే, అది పాపము చేత శాపగ్రస్తమైనటువంటి పట్టణం. ఆయన దాన్ని దాటిపోయిన దేవుడు కాదు. ఆ పట్టణాన్ని ప్రేమించి ఆ పట్టణంలోనికి తన సాధనమైనటువంటి అపోస్తలుడైన పౌలును పంపుకున్నాడు. అక్కడ వెళ్ళాడు పౌలయ్య, ప్రయాసంతో సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే ఆ సువార్తలో ఎన్ని ఆటంకాలోనండి, ఎన్ని అభ్యంతరాలోనండి 4 మాటలు చెప్పాడు పౌలయ్య. ఉదాహరణకు అక్కడ పరిచర్య కత్తి మీద సాము. ఎలాంటిదంట? మీకు అర్థం కావాలని ఈ మాటలు వాడుతూ ఉన్నాను. కత్తి మీద సాము ఎందుకంటే, సాము చేయడం అంటే తెలుసా? కసరత్తు చేయడం. కత్తి మీద దేన్నైనా ఒక దాన్ని ఎక్సర్సైజ్ చేయడం అని అంటాం. దేవుని బిడ్డ, ప్రాక్టీస్ చేయడం అని అంటాం. అంటే అక్కడ స్వార్థ అంత కఠినం. అందుకే పౌలయ్య ఒకసారి అన్నాడు, 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, ఎత్తుపోతున్నా శ్రమ పడుచున్నావు. అక్కడ
సువార్తకు ఎట్లా వెళ్తున్నా కానీ, ఏ సందులోకి వెళ్ళినా కానీ, ఏ మెయిన్ ద్వారంలోకి వెళ్ళినా కానీ ఎవరు ఎదురవుతుందంట? శ్రమ. ఎటు పోచున్నను, శ్రమ పడుచున్నను, ఇరికించబడిన వారము కాము. తర్వాత రెండో మాట అంటాడండి, ఏంటంట? అపాయములో ఉన్నాం. రెండోది, ఒకటి శ్రమలు ఉన్నాయి ఆ పట్టణంలో, రెండోది అపాయం ఎదురు చూస్తుంది. అపాయములో ఉన్నాను, కేవలం ఉపాయము లేని వారు కాము. మూడవది, తరుములాట ఉందంట అక్కడ. తరుములాట. మంచి చెప్తుంటే, సువార్త ప్రకటిస్తుంటే తరుముతున్నారు దేవుని బిడ్డ. తరమబడుచు ఉన్నను, దిక్కు లేని వారము. నాలుగవది, పడద్రోయబడుతుంది అక్కడ. నీతిమంతులను పడద్రోయుట, వేలు చేయు వారిని పడద్రోయుట, బాగుగా బ్రతక గోరు వారిని పడద్రోయుట. భార్య భర్తలు కలిసి సుఖంగా సంసారం చేస్తుంటే వాళ్ళెందుకు సుఖంగా ఉండాలి? వాళ్ళందరూ ఎందుకు అన్యోన్య దాంపత్యాన్ని జీవించాలి? మొల్ల పెడితే పోలా. కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల మాట వింటూ, తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండాలి? నా ఇంట్లో లేనిది ఆ ఇంట్లో ఎందుకు ఉండాలి? పడద్రోయులాట. ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అతడు వెళ్ళిన ప్రాంతం ఎలాంటిదంటే అది శ్రమలతో కూడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో అపాయాలు తన కొరకు ఎదురు చూస్తున్నాయి. మూడవది, ఆ ప్రాంతంలో తరుములాట ఉంది. నాలుగవది, ఆ ప్రాంతంలో పడద్రోయబడేటువంటి అనుభవాలు ఉన్నాయి. అయినా అటువంటి ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు పరిచయం చేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో దేవుని సన్నిధిని నిలబడినప్పుడు ప్రభువైన దేవుడు పౌలుతో సందర్భంలో అన్నాడు, పౌలా, ఇక్కడ నాకు గొప్ప జనముంది అన్నాడు. ఆమేనండి. ఎవరున్నారంటే అక్కడ? పౌలా, వ్యాకుల పడద్దయ్యా, పౌలా వ్యసన పడిపోద్దు నాన్న. ఎన్ని మార్లు చెప్తున్నా వాళ్ళు విననొల్లని వారుగా ఉన్నారా? విసుగు పొందొద్దు పౌలా, ఇక్కడ గొప్ప జనం ఉందరా, నేను నీకు సహాయం చేస్తానురా, నిన్ను బలపరుస్తానురా, ఈ మందంతటిని నా కొరకు నువ్వు సంపాదించాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. విననొల్లని, లోబడనొల్లని, ఏమండి, మెడ బిరుసు తత్వం కలిగిన వంకర జనము వాళ్ళు. ఎలాంటోళ్ళంట? విననొల్లని వారు, ఏమండి, లోబడనొల్లని వారు, మెడ బిరుసు కలిగిన వాళ్ళు. నాలుగోది వంకర. అటువంటి వారి మధ్య ప్రభువైన దేవుని నామమును ధ్వజముగా ఎత్తుకొని పోతుంటే శ్రమలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మాటలు, ఈ ఉదయం వేళ మాట మీరు జాగ్రత్తగా వినండి. ఎటువంటి వారితో పౌలు మీరు దేవుని ఆలయం అంటున్నాడో తెలుసా? ఎటువంటి వారిని చూచి మీరు పరిశుద్ధమైనటువంటి దేవుని ఆత్మకు ఆలవాలమై ఉన్నారు అంటున్నాడు తెలుసా? వాళ్ళు శాపగ్రస్తమైన స్థితిలో ఉండగా పిలవబడిన వారు. ఆ పట్టణంలో వినండి, అతి మహాదేవి అనేటువంటి దేవికి ఆధారభూతమైనటువంటి పట్టణాల్లో అదొకటి. ఎఫ్ఎస్సి పట్టణం దాని ప్రాముఖ్యమైనటువంటి స్థలం అయితే, ఆయనను ఆరాధించే స్థలాల్లో మరొక స్థలం కొరింథీ పట్టణం. ఆ ప్రాంతంలో ఉండేటువంటి అవాచ్యమైంది. మీతో ఒక మారే ఏమన్నా చెప్పారేమో, కానీ వినడానికి ప్రయత్నం చేయండి దేవుని బిడ్డలారా. ఆ పట్టణంలో వినండి, ఆ దేవాలయాల్లో ఉండేటువంటి దౌర్భాగ్యం. ఎటువంటి వారిని ప్రభువైన దేవుడు రక్షించుకున్నాడో తెలుసా? రక్షించుకున్నాడు కనుకే వాళ్ళు త్రోవ తప్పిపోతున్నారు కనుకే 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుంచి అన్నాడు, సంసారికి వెయ్యాలతో ఏమి సాంగత్యం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఎందుకు ఈ మాట్లాడినాడో తెలుసా? మీరు విలువ పెట్టుకొనబడిన వారుగా. మరొక మాట చెప్తాను, ఈ కొరింథీ పట్టణంలో ఎంతకాలం పౌలు సువార్త చేశాడో చెప్పనా? సంవత్సరంన్నర. అంటే 16 నెలల పాటు, 18 నెలలు. ఎన్నాళ్ళు చేశాడు? 18 months. సంవత్సరంన్నర పాటు కొరింథీ అనే పట్టణంలో అపోస్తలుడైన పౌలు పరిచయం చేశాడు. పరిచయం చేసి కొన్ని వేల ఆత్మలు ప్రభువైన దేవుడు పౌలు చేతికిచ్చాడు. కాస్త సమాధాన పరచండి ఆ పాపని. వినండి ప్రభునందు దేవుని బిడ్డలారా, కాబట్టి 18 నెలల పాటు ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటించాడు. అయినా కొందరు 18 నెలల పాటు ప్రకటించినటువంటి వారిలోనే అంత రూపాంతర అనుభవాన్ని ఎదురు చూస్తే, ఎన్నాళ్ళ నుంచి వచ్చింది మన దగ్గర స్వార్థ? అసలు మనలో మరి మనలో ఇంకెంత రూపాంతరం రావాలి? ఎప్పుడు చూసిన జీవనయ్య గారు కసులు పుసులు అంటారని ఉంటాడు. ఎందుకంటారు? 18 నెలలు ప్రకటించిన వాళ్ళ మీద సరళం లేచాడు పెద్ద ఆయన. ఎన్ని సంవత్సరాలుగా ప్రకటించబడుతుంది నీకు? చెప్పండి. ఆలోచిస్తున్నావా దేవుని బిడ్డ? ఎవరు గద్దిస్తాడో తెలుసా? ప్రేమించిన వాడు గద్దిస్తాడు, బాగుపడాలనుకున్న వాడు గద్దిస్తాడు. ఆయన ప్రేమిస్తున్నాడు సజీవుడైన వాడు. తన ప్రేమను తన దాసుని నిక్షిప్తపరచగా మనం సంపూర్ణ కావాలని ప్రభు కొరకే ప్రయాసం ముందు
దేవుని బిడ్డలారా. అయితే ఆ పట్టణం ఎలాంటిదంటే, ఒకప్పుడు పౌలు వెళ్ళకముందు ఆ పట్టణంలో ఉన్న వారు ఎటువంటి వాళ్ళంటే భయంకరమైన వ్యభిచారులు. అక్కడ ఉన్న దౌర్భాగ్యమైనటువంటి ఒక గుణం చెప్తా చూడండి. అక్కడ అత్తిమాదేవి అనేటువంటి ఒక ఆమె విగ్రహ ఆరాధన జరిగేది. అక్కడ అర్చకులు మగాళ్ళు కాదు, ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ 3000 మంది అర్చకురాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు పొద్దునంతా దైవ సేవలు ఉండేవాళ్ళు, రాత్రి పూట అక్కడికి వచ్చేటువంటి మిత్రులతో పాపంలో ఉండేవాళ్ళు, వ్యభిచరించేవాళ్ళు. బ్రహ్మంగా దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళు మన ప్రాంతంలో ఉన్న జోగిని అంటారు. విన్నారు ఎప్పుడైనా? తెలీదా? ఇక్కడ ఏమంటారు వాళ్ళని? మాతంగి. మాతంగి అంటే తెలుసా? అంటే పాపం అందంగా కనబడిన ఆడకూతురుల్ని ఊర్లో ఉన్న పెద్దలు ఏమండి వాళ్ళు పాపం ఆమెతో చేసి ఆమె శరీరాన్ని అనుభవించాలని, ఆమెను పాడు చేయాలని ప్రయత్నపడి ఎవరి మీదకో కోపం వచ్చేసినట్టు వచ్చేసి అంటది. అందరూ సమకూడంగానే, మాతా నీకేం కావాలో చెప్పంటే, ఈమె కావాలి, ఈమెనే నాకు నా మందిరాన్ని ప్రతిష్ఠించడంగానే ఆమె ఏం చేసేస్తారో తెలుసా? జోగిని. అంటే ఆమె ఎవర్రా అంటే దేవతకు దేవునికి ప్రతిష్ఠించబడిన, ఒక మాట చెప్పండి, దేవుని భార్య. ఎవరంటే ఆవిడ దేవుని భార్యకి మనుషులు వాడొచ్చా? దేవుని భార్య అని చెప్పి మనుషులు వాడేస్తారు బిడ్డలు. అలాంటి భయంకరమైనటువంటి పాపం ఆ ప్రాంతంలో జరిగేది. ఉదయం అంతా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, రాత్రి వచ్చినటువంటి వాళ్ళతో ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి చెప్తా చూడండి. ఎవరికైనా కొత్తగా పెళ్ళయింది అనుకోండి, అన్ని జనాంగంలో ఉన్న ఆచారం ఏంటంటే, కొత్తగా పెళ్ళైతే ఏమండి పెళ్లి కొడుకు ఇంటికి రావడానికి ముందే పెళ్లి కూతురుని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? తిరుపతిలో ఎక్కడో చోట పెళ్ళైన వెంటనే ఆ పసుపు బట్టల మీదే, మీకు తెలియదేమో ఇక్కడ, రైట్, ఆ పసుపు బట్టల మీదే వెళ్తారు. అక్కడ ఎలా చేస్తారో తెలుసా? అదే పసుపు బట్టల మీద అబ్బాయి ఒకడే వెళ్తాడు, అమ్మాయి మాత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ మందిరానికి ఉన్న ప్రత్యేకత చెప్పినా, మనం ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళామనుకో, చెప్పులు బయట బావిలో నీళ్ళలో, పంపులో నీళ్ళలో కడుక్కుని వెళ్తాం. అక్కడ బట్టలకు తీసి లోపలికి వెళ్ళాలి. అది దౌర్భాగ్యకరమైనటువంటి ప్రాంతం దేవుడు బిడ్డలారా. అంటే అంత భయంకరమైన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే, ముందు పెడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతాడో మీతో చెప్పడానికి మాటలు దేవుడు బిడ్డలారా. అయితే అటువంటి పరిస్థితుల్లో పెళ్లి కొడుకు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిష్ఠించుకుంటాడు, తీసేసి వెళ్తాడు. ఉదయం అంతా దేవారాధన ఉంటాడు. రాత్రి భార్యతో సంసారానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరితో అతను విచారం చేసి అప్పుడు తన భార్యతో కలవాలి. ఎంత భయంకరమైన వికృత సంప్రదాయం కలిగినటువంటి ఆ ప్రాంతానికి ప్రభు అయిన దేవుడు తన సేవకుని పంపాడు. స్వార్థ విస్తరింపబడగా 119వ సంకీర్తన 130వ చరణంలో రాయబడింది, నీ వాక్యమును బయలు వెడలుట తోడనే వెలుగు కలుగును, తెలివి లేని వారికి అవి తెలివి కలుగ చేయను. తెలివి లేని ఆ పట్టణ ప్రాంతం వారికి తెలివి కలుగు చేయనట్లుగా వాక్యమైన దీపం ఆ ప్రాంతంలో ప్రకాశించబడగా అనేకులు క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చారు. వచ్చి లోబడిన తర్వాత కొంతకాలానికి పౌలయ్య అక్కడ వేరే మాస్టర్ గారిని పెట్టి ఇంకో చోటకి వెళ్ళాడు. మిమ్మల్ని దైవభక్తులు నమ్మకంగా నడిపిస్తూ అయ్యగారు ఇంకో చోటకి వెళ్ళాడు అనుకున్నాం. ఆ తర్వాత అయ్యగారు లేడు, మా భక్తి అయిపోతే అన్నట్టు ఉండకూడదు. అక్కడ ఎవని భక్తిని వాడు, ఎవని రక్షణను వాడు జాగ్రత్తగా కొనసాగించుకోవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. జాగ్రత్త పడండి. పౌల ప్రాంతం నుంచి దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కొన్ని లేఖలు పౌలకు వచ్చాయి, లెటర్స్ వచ్చాయి. పౌలా ఇలా తయారైపోయారు వాళ్ళలో ఇదిగో పిన్నితో పినతండ్రితో పాపం చేసేసే వాళ్ళు ఎక్కువైపోయారు, పాపి వర్షం మర్చిపోయారు పౌలా. కానీ మరొక్కసారి వారితో చేత ప్రేరేపించబడి ప్రార్థనలో ఉండగా రాస్తున్న ఉన్నతమైన లేఖ, ఆ లేఖలో చెప్తున్నాడు, అయ్యా దేవుని ఆలయాలైనటువంటి మీకు విగ్రహాలతో పొందిక. అంటే విగ్రహం అనే మాట ఎందుకు వాడంటే, విగ్రహం అంటే అక్కడ వ్యభిచారము అని అర్థం. సంసారికి ఎవరితో? తెలియాలితో సాంగత్యమేలా అలాంటి మాటలు వాడాడు. చూశారు అపొస్తలుడైన పౌలు వారికి క్రమాన్ని చెప్పడానికి చెప్తూ 18లో అన్నాడు, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు. ఒకసారి ఏమండో, మనం అంత దౌర్భాగ్యం కాకపోయినా అంతకంటే దౌర్భాగ్యం ఒప్పుకున్నాడు. స్తోత్రం చెప్పాలి కాదంటారా? ఒకప్పుడు మన బతికెలాంటిది? కొరింథీ పట్టణం కంటే అది మీ బతుకులు కాదేమో, నా బతుకు మాట్లాడుతున్నాడు. అలాంటి వాడునైనా నన్ను నా ప్రభు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పూట సూటిగా అంటున్నాడు, నువ్వెవరో తెలుసా? నీ అడ్రస్ ఏంటో తెలుసా? దేవుని ఆలయాన్ని. అవినంటే నమ్మితే ఒకసారి పక్కాలని చూసి, మా నేను యేసయ్యకు ఆలయాన్ని అని చెప్పు.
తల్లు మీరు కూడా చెప్పాలి, నాకు చెప్పరా? మీరెవరో చెప్పండి, మీరెవరు? యేసు అను నీ నాథునికి ఆలయానివి కదండి. నువ్వు దేవుని ఆలయానివి. ఈ ఆలయం ఎందుకు అంటే దేవుని ఆలయాలు సజీవమైన ఆలయాలైన మనందరూ ఒక చోట సమాజముగా కూడి గంభీరంగా ఆయన ఆరాధించడానికి పెట్టుకున్నదే దేవునికి స్తోత్రం. అంతేగాని ఇంకొకటి చెప్తా, ఈ ఆలయంలో ఆయన ఉంటాడు కానీ ఇక్కడ ఉండడు. నువ్వు వస్తే వస్తాడు, నువ్వు వెళ్ళిపోతే. కానీ ఈ మధ్య కొందరు విన్నాం, వాళ్ళు అంటారు ఎక్కడికి రండి, ఎక్కడే దేవుడు కార్యాలు చేస్తాడు. అరే ప్రతిష్ఠించేసుకున్నాడు ఆయన అక్కడ, చేసుకున్నాడు ఆయన అక్కడ. ప్రభునందు దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాదు. పాత నిబంధనలో సొలొమోనుతో అన్నాడు, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనల మీద నా కను దృష్టి ఉంచుతాను, ఈ స్థలమందు చేయబడిన జ్ఞాపనల మీద నా చెవినిస్తాను, నేను నిదానించి ఆలకించి నా దక్షిణాస్తమును చాపి రక్షణ పెరబట్టు నేను వారిని ఆదుకుంటాను అన్నాడు ఆయన. కానీ ఇప్పుడంటాడు, నేను సజీవమైన ఆలయాలైన మీలో ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కదల్చబడిన ఆలయంలో కదిలే ఆలయాలను తయారు చేసుకుంటున్న దేవుడు ఆయన. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ కదిలే ఆలయాలు కదలనిటువంటి వారి దగ్గరికి వెళ్ళి కదిల్చే చూపగలిగిన దేవుని పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విను 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 విను. నువ్వు ఎవరు అంటే జీవము గల దేవుని ఆలయాలు. నువ్వు ఎలా కట్టబడ్డావు? ఎలా కట్టబడ్డావు తెలుసా? విలువైన రక్తము చేత కట్టబడిన దానము. వాక్యం అనే పునాది వేశాడు ఆయన. అపొస్తలుల పునాది మీద కట్టబడ్డావు. నువ్వు కట్టబడడానికి 4 స్తంభాలు ఏంటో తెలుసా? అపొస్తలుల బోధ, అపొస్తలుల సహవాసం, ప్రార్థన, రొట్టె విరవడం. ఇది నీ సంఘానికి పునాది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక ఇల్లు నిలబడాలంటే ఎన్ని పిల్లలు ఉండాలి చెప్పాలి? 4 పిల్లలు. ఏమండోయ్, సంఘమైన సజీవమైన నిన్ను ఆయన కట్టుకున్నది అపొస్తలుల బోధ. ఆ బోధ నజరేయుడైన యేసుక్రీస్తు నోట వచ్చిన పరలోక సంబంధమైన బోధ. రెండవది అపొస్తలుల సహవాసం. ఇంకా నీ సహవాసం లోకంతోనో లోక సంబంధులతో కాదు, నీ సహవాసం పరిశుద్ధులతో. ఇది రెండవ పునాది. మూడవది ప్రార్థన. నాలుగవది రొట్టె. ఏంటి రొట్టె విరవడం? మీరు దీనిని చేయనప్పుడల్లా నా మరణమును ప్రచురము చేయుదురు. ఎప్పటి వరకు? నా రాక నీ పోక పర్యంతం చేయవలసిన కాదు. నీవు ఈ పూట దేవుడు అంటున్నాడు సజీవమైన ఆలయానివి. ఆమేన్. ఎవరు మనం? రైట్. ఆలయానివైతే ఆలయానికి కొన్ని లక్షణాలు ఉన్నాయంటే